రాష్ట్రంలో స్థానిక సంస్థల పరిస్థితి ఏమిటి? అందర్నీ తొలిచివేస్తున్న ప్రశ్న ఇది. ఎన్నికల నిర్వహణకు గడువుల మీద గడువు దాటిపోతున్నాయి. దిక్కుమొక్కు లేనివిగా మారిన పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్లు, మున్సిపాలిటీలు ప్రత్యేక అధికారుల పాలనలో భారంగా కాలం వెళ్లబుచ్చుతున్నాయి. అదిగో ఇదిగో అని అంటున్న ఎన్నికల ముహూర్తం వివాదాల సుడి వేయటం లేదు. ఆ లోపం పేరు చెప్పి కేంద్రం నుంచి పైసా రాళ్లడం లేదు. ఫలితం ఎక్కడికక్కడ పేరుకుపోయిన సమస్యలతో ముప్పు తిప్పలు పడుతున్నది మాత్రం ప్రజలే. విఘ్నేశ్వరుడి పెళ్లికి 1000 విఘ్నాలు అన్నట్టుగా మారిన స్థానిక సంస్థల వాస్తవ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. నిధుల కొరతతో సతమతమవుతున్న స్థానిక సంస్థలకు ఎన్నికల వాయిదాల పర్వం శాపంగా మారింది. ఎప్పటికప్పుడు ఇదిగో అదిగో అంటూ ఎన్నికల్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వ తీరు వల్ల వేల కోట్ల రూపాయల కేంద్ర గ్రాంటు నిలిచిపోతోంది. 13వ ఆర్థిక సంఘం సాయం కోసం ఎదురుచూస్తున్న స్థానిక సంస్థలకు ప్రత్యేక అధికారుల పాలన ఇందుకు అడ్డంకిగా మారింది. పురపాలక సంఘాలు, పంచాయతీరాజ్ సంస్థలకు సకాలంలో ఎన్నికలు జరపకపోవడం వల్ల రెండూ నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఎన్నికైన పాలక వర్గాలు ఉంటేనే ఆర్థిక సాయాన్ని తక్షణమిస్తామని కేంద్రం స్పష్టం చేస్తున్నా రకరకాల సాకులు చెబుతున్న రాష్ట్ర పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. పైపెచ్చు ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదనే రీతిలో తాజాగా ఉత్తర్వులు జారీ చేసి స్థానిక సంస్థల భవితవ్యాన్ని అయోమయంలోకి నెట్టారు. రాష్ట్రంలో రాజీవ్ ఆశయాల్ని పాటిస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో మాత్రం ఆయన తెచ్చిన సంస్కరణల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది అనడానికి ఇది చిన్న ఉదాహరణే. వాస్తవానికి గతేడాది జూలై 21తో రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధుల పదవీకాలం పూర్తయిపోయింది. ఈ ఏటనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న ప్రభుత్వం మాత్రం వాయిదా వేస్తూ వచ్చింది. దానికోసం పదవీకాలం ముగిసిన సహకార సంస్థల, పురపాలక, నగరపాలక సంస్థలు, మండల, జిల్లా పరిషత్లు జాబితాతో పాటు గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెరతీసింది. 187, 189 ఆర్డినెన్స్ల ద్వారా 6 నెలల చొప్పున 2 సార్లు వాటిని పొడిగించింది. ఈ నెల 20న జీవో నెంబర్ 208, 209 ద్వారా వాటిని మరో 6 నెలలు వాయిదా వేసింది. ఇక్కడే అసలు చిక్కుముడులు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అధికారుల పాలన మరో 6 నెలల పాటు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయించడంతో 13వ ఆర్థిక సంఘం నిధులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. న్యాయపరమైన సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించుకుని సెప్టెంబర్లోగా ఎన్నికలు నిర్వహిస్తామని ప్రగల్భాలు పలికిన పాలకుల మాటలు నీటిమూటలుగా మిగిలాయి. రాజ్యాంగంలోనే 243B, 243C అధికరణం ప్రకారం పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో ఆర్థిక సాయం పొందే అర్హత లేదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. 13వ ఆర్థిక సంఘం గ్రాంటు మార్గదర్శకాలు వివరిస్తూ కేంద్రం ఈ విషయాన్ని ప్రత్యేకంగా తెలిపింది. రాష్ట్ర పాలకులకు ఇవన్నీ తెలిసినప్పటికీ ఇంతవరకు ఎన్నికల నిర్వహణకు శ్రద్ధ చూపడం లేదు. ప్రభుత్వం అన్ని న్యాయ చిక్కుల్ని పరిష్కరించుకుని రాష్ట్ర ఎన్నికల సంఘానికి స్పష్టంగా సంసిద్ధతను వెల్లడించిన తరువాత 60 రోజులకు గాని ఎన్నికల నిర్వహణ సాధ్యపడదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే తేల్చి చెప్పింది. రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవటం వల్ల 13వ ఆర్థిక సంఘం నిధులు స్తంభించిపోయాయి. గత ఆర్థిక సంవత్సరం దాదాపు 460 కోట్ల రూపాయలు ఆగిపోగా ఈసారి 1123 కోట్లు కేటాయించినా అవి వచ్చే అవకాశం లేదు. దాదాపు 21,806 గ్రామ పంచాయతీలు నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించినప్పుడే దేశ ప్రగతి పరుగులు పెడుతుందన్నారు మహాత్మాగాంధీ. స్వాతంత్ర్యం సముపార్జించి 6.5 దశాబ్దాలు గడిచిన పంచాయతీరాజ్ చట్టం అనుగుణంగా స్వయం పరిపాలన నడపడంలో మాత్రం పాలకులకు చిత్తశుద్ధి కరువైంది. దేశంలో గ్రామాలన్నీ స్వయం ప్రతిపత్తి సాధించాలన్న లక్ష్యంతో జాతిపిత మహాత్మాగాంధీ చేసిన సూచన మేరకు మన రాష్ట్రంలోనూ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. దేశంలో తొలుత రాజస్థాన్తో పాటు మన రాష్ట్రంలోనే ప్రవేశపెట్టారు. గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీలు, బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితిలు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్తులు ఏర్పడ్డాయి. 1964లో పాయ్ కమిటీ నివేదిక అనుసరించి బ్లాక్లను పునర్వ్యవస్థీకరించారు. 447 బ్లాక్లను 331 బ్లాకులకు కుదించారు. 1964 సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీల చట్టం అమల్లోకొచ్చింది. 1978లో అశోక్ మెహతా కమిటీ స్థానిక సంస్థలకు మరిన్ని మెరుగులద్దింది.
పంచాయతీరాజ్ సంస్థల పటిష్టానికి 1981లో నరసింహం కమిటీ కొన్ని సూచనలు చేసింది. కానీ ఈ సిఫార్సులు వేటిని సర్కార్ పట్టించుకోలేదు. 1983లో రెవెన్యూ, పంచాయతీ పాలనా విభాగాల్ని ఏకీకరించాలన్న లక్ష్యంతో పాటు ప్రజల వద్దకు పరిపాలనను తీసుకెళ్లాలన్న సంకల్పంతో అప్పటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ రెవెన్యూ మండల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. 1993లో పంచాయతీరాజ్ సంస్థలకు సాధికారత కల్పిస్తూ కేంద్రం 73వ రాజ్యాంగ సవరణ చేసింది. 1994 మేలో పంచాయతీరాజ్ స్థానిక సంస్థల కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం చెబుతున్న ప్రధాన కారణం బీసీ రిజర్వేషన్ అంశం వివాదం ఇంకా తేలలేదు అని. కానీ వాస్తవానికొస్తే న్యాయస్థానంలో వెంటనే కేసును తేల్చుకునే దిశగా సర్కార్ దృష్టి సారించడం లేదు అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించి ఉండడంతో ఈ సమస్య ఏర్పడింది. కోర్టులో ఆ విషయం తేలే వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. దీనిపై 60 రోజుల కాల వ్యవధిలో అన్ని న్యాయ సమస్యలు పరిష్కరించుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించి ఇప్పటికే నెలలు దాటిపోయింది. సమస్య పరిష్కారానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వాయిదాలతో కాలయాపన చేస్తోంది. గ్రామ పంచాయతీలతో పాటు 1128 మండల పరిషత్లలో ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, 22 జిల్లా పరిషత్లు ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్నాయి. తాజా ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక అధికారులు వచ్చే జనవరి వరకు కొనసాగుతున్నందున ఈ ఏడాది ఎన్నికల నిర్వహణ సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, నా రాష్ట్రానికి తేడా ఉన్నది. వాళ్ళ అక్కడనేమో ఆ రాష్ట్రాలే నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ రాష్ట్రం నిర్ణయం తీసుకొని ముందుకు పోయినప్పటికీ డ్యూ టు కోర్టు ఆర్డర్ మేము నిలుపుదలైనాం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారికి మా నిధులని విడుదల చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని పత్రికాముఖంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కోర్టులో ఈ కేసును ఏకవంతం చేసి ఒక నిర్ణయానికి రావటానికి కూడా ప్రభుత్వ ఆలోచనలో ఉన్నది. జూలై 21, 2011 నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతూనే ఉంది. జిల్లా పరిషత్తుల పాలక పగ్గాలు ఆయా జిల్లాల కలెక్టర్ల చేతుల్లోనే ఉన్నాయి. మండల పరిషత్తులకు జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్నారు. స్థానిక సంస్థలకు 5 ఏళ్ల కాలపరిమితి ముగిసేలోపే ఎన్నికలు జరిపి నూతన కార్యవర్గం నియమించాలని రాజ్యాంగం నిర్దేశిస్తున్నా ఎన్నికల్ని ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలుకొచ్చినప్పటి నుంచి నేటి వరకు అటూ ఇటుగా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. కానీ గ్రామ స్వరాజ్యం మాత్రం కలగానే మిగిలిపోతోంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా స్థానిక సంస్థలపై సీత కన్ను పెట్టాయి. స్థానిక సంస్థలకు సంపూర్ణ అధికారాల్ని ధారదత్తం చేయకపోవడంతో గ్రామ స్వరాజ్యం మాటలకే పరిమితమవుతోంది. ఈసారి అధికారాల మాట దేవుడెరుగు. మొత్తం ఎన్నికల్నే పక్కకు పెట్టి ప్రత్యేక పాలన నడిపిస్తున్నారు. రాను రాను స్థానిక సంస్థల్ని మరే విధంగా తయారు చేస్తారో అన్నదే నిపుణుల ఆందోళన.